వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. హరీష్ బలవన్మరణానికి కారణం తాను కాదని, తన తప్పేమీ లేదని అతని ప్రియురాలంటోంది. హరీష్ ను తాను వేధించలేదని చెప్తోంది. పెళ్లి జరగాలంటే ఉన్నతాధికారుల ముందు ధర్నా చేయాలని హరీషే చెప్పాడంటూ హరీష్ తో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బయటపెట్టింది. పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దల్ని కాళ్లా వేళ్లా పడి ఒప్పిద్దామని హరీష్ అన్నట్లు అందులో ఉంది. మన ఇద్దరు పెళ్లి కావాలంటే రెండు ఆ రెండిట్లో ఏదో ఒక మార్గం చూసి చేసుకోవాలి. ఇప్పుడు చచ్చిపోవన్నావు కదా, నా ఇష్టం అన్నావు కదా, అదే చూసి చేస్తా. రెండు విషయాలు, రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్లి అవుతుంది. ఏంటిది చెప్పినా కదా. ఏం చెప్పినావు? ఇప్పుడు నాకు వీడియో కావాలి, నన్ను మోసం చేసుకుని ఇంత పెళ్లి కావాలనేసి కూర్చున్నావు అంటే అవుతుంది. ఏడ కూర్చోవాలి నేను? మా ఆఫీసర్ దగ్గర కూర్చో, ఇక్కడ నా స్టేషన్ దగ్గర వచ్చి కూర్చో, మా ఇంటి దగ్గర నన్ను కూర్చో. రెండు ఇష్టంతో చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఒప్పించి వాళ్ళని తీసుకుని వచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తే నేను కూడా మా ఇంట్లో చేస్తే అప్పుడు ట్రై చేస్తాను ఒప్పించడానికి. సపోజ్ మా ఇంట్లో వాళ్ళు వచ్చిర్రు, మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పించడానికి ట్రై చేయాలి. ఉన్నది ఎందుకు ఇద్దరు? అరే అట్లా కాదు కదా, నా ఫ్యామిలీ నేను ఒప్పించుకుంటా, నీ ఫ్యామిలీ ఒప్పించుకో. మరి కాల్లో ఏళ్ళో పట్టుకొని ఒప్పించుకోవాలి. మా వాళ్ళు పట్టాలా? నువ్వు నేను దానికి రెడీ. మరి నువ్వు రెడీయా? మా వాళ్ళు అయితే పట్టరు. మీ వాళ్ళని వెళ్ళమంటారు. సరే నేనైతే దానికి రెడీ. మరి ఒప్పుకుంటారా మీ ఇంట్లో? అరే నా బాధ నేను పడతా, ఒప్పుకుంటారంటే ఎవరు ఒప్పుకోరు. అయితే హరీష్ కు వేరే యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారని, ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అతన్ని బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలొచ్చాయి. హరీష్ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ప్రియురాలు అక్కడే ఉండడం కూడా ఈ అనుమానాలు బలపడ్డానికి కారణమైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను హరీష్ ప్రియురాలు ఖండించింది. కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. హరీష్ కుటుంబ సభ్యులు మాత్రం గతంలో ఆమె పలువురిపై కేసులు పెట్టిందని, ఆ విషయం తెలిసే హరీష్ ఆమెను దూరం పెట్టాడని అంటున్నారు. అసలు ఆ రీజన్ అనేది ఇంకా నాకు తెలియలేదు సార్. ఇంకా నేను షాకింగ్ లోనే ఉన్నాను. తనకు మ్యారేజ్ నాతో అప్పుడు 7 months నుండి చాలా క్లోజ్ గా ఉండేది. నాకు ఒక లైఫ్ ఇవ్వాలనుకున్న పర్సన్ నాకు ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి రమ్మని చెప్పేసి అన్నాడు. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. మా ఇద్దరి మధ్య అప్పటి వరకు కూడా సరే అని తనకు వేరే సంబంధం ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇద్దరం చేసుకుందాం రమ్మని చెప్పేసి పిలిచాడు. పిలిచిన తర్వాత సరే మనం పేరెంట్స్ ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అన్నాను. కానీ తనే నాకు వీడియో పంపించి, మన మ్యారేజ్ ఇట్లయితే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మనం పోలీస్ స్టేషన్ దగ్గరకైనా వచ్చి వీడియో చెయ్యి, లేకపోతే సుపీరియర్ ఆఫీసర్ దగ్గరకైనా వెళ్దాము అని చెప్పేసి తనే నాతో చెప్పారు. దానికి నేను యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజు నేను మనం ఇలా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నా, కానీ రేపటి రోజున నీకు సుపీరియర్ ఆఫీసర్లు నేను ఎలాగో చూస్తారు, నాకు అది ఇష్టం లేదని చెప్పేసి నేను గతం 20 days నుండి నేను అదే వేలో తనకు చెప్తున్నాను అనమాట. నేను అట్లా వెళ్ళను, నీకు ఇష్టమైతేనే లేకుంటే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని చెప్పేసి నేను మాట్లాడాను. అసలు